ఒక్క పొత్తు అనేక ఇబ్బందులకు తెలుగుదేశం పార్టీ నింపబడింది. ఒక్క పొత్తు సొంత కుమారుడిని పక్కన పెట్టేదాకా వచ్చింది. ఒక్క పొత్తు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోయేదాకా వచ్చింది. ఒక్క పొత్తు రాష్ట్ర ప్రజలంతా కూడా చీ తువ్వు అనే అవమానించే పరిస్థితికి క్యాడర్ పూర్తిగా నిలబడే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం మొత్తం ఆవిరైపోతున్న వేళ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్న సోకాల్డ్ వ్యక్తిని పక్కన పెట్టుకొని తన విలువలను తన వాల్యూను పతనం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఇప్పుడు చీ కొడుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టవద్దు, పొత్తులు వద్దు అని చాలామంది చెప్పి చూసిన చంద్రబాబు పెద్దలు వినలేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్రం కూడా చంద్రబాబు పవన్లకు పొత్తులో భాగంగా కలిసే పరిస్థితి లేదని కుండబద్దలు కొడుతూ మోదీ సర్కార్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పొత్తు ధర్మం ఆగమైపోయింది. క్యాడర్ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. మొదటి నుంచి నారా లోకేష్కు ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటేనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ను పట్టుకొని మనం పోవడం ఏంటి నానా అంటూ చంద్రబాబుకు అనేక సందర్భాల్లో నారా లోకేష్ చెప్పి చూశాడు. చంద్రబాబు కనీసం కుమారుడు మాటలు కూడా పట్టించుకోలేదు. తన గ్రాఫ్ పతనం అయినా పర్వాలేదు కానీ పవన్ మాత్రం ఈ సమయంలో కావాలి అన్నట్టుగా పవన్ను జాకీలు పెట్టి లేపారు చంద్రబాబు నాయుడు అండ్ టీమ్. తాజాగా పవన్ రాకతో పవన్ వచ్చే ఏ మీటింగ్లో కూడా నారా లోకేష్ రావడం లేదు. నిన్న మొన్న జరిగిన జెండా అనే ఒక సభలో సైతం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు రెచ్చిపోయారే తప్ప అసలు ఆ సభకు నారా లోకేష్ ఎందుకు డుమ్మా కొట్టారు? పొత్తులో ధర్మం అంటూ పేర్లను ప్రకటించేటప్పుడు ప్రెస్ మీట్కు కూడా నారా లోకేష్ అస్సలు రాలేదు. పవన్ ఉన్న చోటికి నేను రానని, పవన్తో పొత్తు నాన్న చేసిన అతిపెద్ద తప్పు అని నారా లోకేష్ ఇప్పుడు రగిలిపోతున్నారట. నారా లోకేష్కు అండగా తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి సైతం మద్దతుగా నిలబడుతున్నారు. చంద్రబాబు ఇంట్లో ఇప్పుడు ఇదే పెద్ద గొడవగా మారిందట. లేనిపోని జాకీలు పెట్టి పవన్ను లేపడం, రాజకీయాల్లో నా తర్వాత పవనే అన్నట్టుగా చంద్రబాబు బిహేవ్ చేయడం వెనక నారా లోకేష్ అసలు ఊహించని స్థాయిలో ఆగ్రహిస్తున్నారట. పార్టీకి రాజీనామా చేసి ఫారెన్ వెళ్ళిపోతానంటూ నారా లోకేష్ ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో నారా లోకేష్ కోపానికి అవధులు లేకపోవడంతో తాను ఏం చెబితే అది చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. పొత్తులో భాగంగా పవన్ను పూర్తిగా దూరం చేద్దాం, గెలిచిన తర్వాత మొత్తం మనదే కదా అన్నట్టుగా వీళ్ళ వ్యూహం ఉంది. పవన్ కళ్యాణ్ వ్యూహం నాకు వదిలేయండి అంటున్నాడు. 24 అభ్యర్థులను ఇచ్చిన నీకు, తీసుకుంటున్న నీకు అసలు నీకు ఏదైనా వ్యూహం వచ్చా? గడిచిన 10 ఏళ్లలో నువ్వు ఏదైనా వ్యూహాన్ని అవలంబించావా? ఏదైనా వ్యూహం పాస్ అయిందా? కనీసం నీ సొంత నియోజకవర్గాల్లో నీకు మంచి క్యాడరే లేదు. ఇప్పటిదాకా పవన్ అదే చెబుతున్నాడు, నాకు క్యాడర్ ఒప్పుకోవడం లేదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నాదే అంటూ డైలాగులు సినిమా హోందాలో కొట్టడం తప్ప పవన్కు చేతనైంది ఏమీ లేదు. 108 అంబులెన్స్ అట పవన్. ఎప్పుడయ్యా నువ్వు ఆదుకున్నది? చంద్రబాబు గారి సభలో ఇప్పటంలో దాదాపుగా చంద్రబాబు రోడ్ షో సభల్లో 8 మంది ముర్కాలలో పడి తొక్కిసలాటలో మరణించినప్పుడు ఎక్కడ ఉన్నావయ్యా పవన్ అనే అంబులెన్స్ 108 అని? పేర్లకేముందే చెప్తావు బాగా, కానీ చేసేది మాత్రం గుండుసున్నా. నీ ఓటమి కూడా ఇప్పుడు రాబోయేది గుండుసున్నా అనే గుర్తుపెట్టుకో అంటున్నారు. ఏదేమైనా పవన్తో పొత్తు నాన్న చేసిన అతిపెద్ద తప్పని నారా లోకేష్ రగిలిపోతూ అడ్డంగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.